పార్టీగా కూడా విజయ్ టీవీకే పార్టీ అవతరించబోతోంది. దశాబ్ద కాలం పాటు కూడా దశాబ్ద కాలం పాటు డిఎంకే పార్టీలను అధిగమించి టీవీకే పార్టీ కొత్తగా ఇప్పుడు రూలింగ్ లోకి రాబోతుంది. విజయ్ పార్టీనిగా పెట్టాకంటే 2 సంవత్సరాలు పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఇంత పెద్ద సక్సెస్ ని ఇప్పుడు అందుకున్నారు. మొత్తంగా చూస్తున్నాము తమిళనాడు ఎన్నికల్లో ఓవరాల్ అనాలిసిస్ సంబంధించి కూడా మా న్యూస్ రూమ్ నుంచి మా కలీగ్ శివాని లైవ్ లో జాయిన్ అయ్యారు. శివాని, చూస్తున్నాం విజయ్కి ఇక్కడ కలిసి వచ్చిన పాయింట్స్ ఏవై ఉండొచ్చు? మొత్తంగా 110 లీడ్స్ దిశగా కూడా విజయ్ కొనసాగుతూ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో కూడా విజయ్ వెళ్ళబోతూ ఉన్నారు. స్టార్డమ్ అనుకోవాలా, యువత పట్ల చాలా వరకు ఆయన క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా అంటే యూత్ టార్గెట్గా కూడా చాలా వరకు ఆయన ఇచ్చారు. అలాగే మహిళలకు సంబంధించి కూడా కొన్ని పథకాలను తాలిబొట్టుకు సంబంధించి కూడా ఇస్తామంటూ కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు. బట్ ఎన్ని చేసినా కూడా ఇంకొకటి స్టాంపేడ్ సమయంలో కూడా కరూరు ఘటన జరిగిన వరకు చాలా వరకు విజయ్పై కూడా చాలా కేసెస్ పెట్టారు. ఇవన్నీ కూడా విజయ్ పైకి ఒక సానుభూతి వచ్చిందా? ఇన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఇది ఎవ్వరు ఊహించని సక్సెస్. డిఎంకేకి చాలా షాక్ ఇది. డిఎంకే గతంలో కొంత గెలిచినా కూడా ఇప్పుడు కొంత లీడ్లోకి వచ్చింది. సెకండ్ ప్లేస్లో డిఎంకే ఉంది, థర్డ్ ప్లేస్లోకి డిఎంకే వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా 118 మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో కూడా విజయ్ పార్టీ ఉంది. కొద్ది స్థానాల్లో ఉంటే మొత్తంగా గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితిగా కూడా ఉంది. సో ఏంటి ఓవరాల్గా ఏం జరగబోతోంది శివాని? రైట్ బిందు, ఈరోజు పెద్ద ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. సో 5 స్టేట్స్ కి సంబంధించిన ఎలక్షన్స్ చాలానే ఉత్కంఠంగా సాగిందని చెప్పొచ్చు. సో మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన స్టేట్ వచ్చేసి తమిళనాడు స్టేట్ గురించి. సో ఆ తమిళనాడు స్టేట్ గురించి మనం ఒక్కొక్క డీటెయిల్ ని డీకోడ్ చేసుకుంటూ వెళ్దాం. సో నా దగ్గర ఇప్పుడు ఉంది ఈసీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ద్వారా ఎవరికి ఎన్ని సీట్లు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచారనేది డీకోడ్ చేద్దాం. లెట్స్ కమ్. సో ఫస్ట్ రిఫ్రెష్ చేద్దాం ఈ పేజ్ ని. 109 టీవీకేకి వచ్చింది అనమాట, టీవీకే పార్టీకి. సో ఇవన్నీ కనిపిస్తుంది ఇక్కడ సీట్స్ అనమాట. అన్ని పార్టీస్ కి సంబంధించి సీట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. టీవీకే పార్టీకి 109 సీట్స్ వచ్చింది. ఏఐఏడిఎంకే పార్టీకి 59, డిఎంకేకి 49 అండ్ కాంగ్రెస్ కి 4, సో సిపిఐకి 3 వచ్చింది అనమాట. ఇది ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న సీట్ సంఖ్య అని చెప్పొచ్చు. సో మ్యాజిక్ ఫిగర్ ఇంకా దాటాలంటే 118 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఇంకా చేరువలోనే ఉంది. చూడాలి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుందా లేదనేది. ఇది ఒక సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూస్తుంది ఇది ఎలక్షన్ కమిషన్ ది అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ఇక్కడ మనకు క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. సో మనం చూసాం ఇవి ఎన్ని సీట్స్ ఏ పార్టీకి వచ్చాయనేది క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు తమిళనాడు మ్యాప్ విషయానికి వస్తే ఇది తమిళనాడు మ్యాప్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కలరింగ్ డీటెయిల్ గా చెప్తాను. ఈ పింక్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఈ నియోజకవర్గంలో టీవీకే పార్టీ గెలిచినట్టుగా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. పింక్ కలర్ కనిపిస్తున్నవన్నీ టీవీకే పార్టీకి సంబంధించిన గెలుపు. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీకే పార్టీ, టీవీకే ఈ పింక్ స్టేటస్ అంతా టీవీకే పార్టీది అనమాట. సో ఇఫ్ వి గో బ్యాక్ వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది డిఎంకే పార్టీకి సంబంధించి కూడా కనిపిస్తుంది. ఇది బీజేపీ పార్టీ, ఒక్క సీట్ గెలిచింది బీజేపీ పార్టీ. అది ఏ నియోజకవర్గమో ఇప్పుడు చూద్దాం. తల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ లీడ్ లో ఉంది. సో నౌ గోయింగ్ బ్యాక్, ఇది టీవీకే అయిపోయింది, బీజేపీ అయిపోయింది, డిఎంకే పార్టీ, గ్రీన్ డిఎంకే పార్టీ అన్నమాట. సో చూడండి ఇది గ్రీన్ డిఎంకే పార్టీ. సో ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఇది టేబుల్ క్లియర్ గా, ఈ టేబుల్ త్రూ మనకు క్లియర్ గా తెలుస్తుంది ఎవరు లీడింగ్ లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు అండ్ ఎవరు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు అన్నది ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. సో ఫస్ట్ పొజిషన్ లో యాజ్ యూజువల్ టీవీకే ఉంది విత్ 109 సీట్స్. ఆ తర్వాత ఏఐఏ డిఎంకే 59 సీట్స్, ఆ తర్వాత డిఎంకే 49 సీట్స్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 4 సీట్స్, తర్వాత బీజేపీకి 1 సీట్ క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న డేటాను మనం ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం ఏమైనా అప్డేట్ అయిందా. యాజ్ ఇట్ ఇస్ గా ఉంది. టీవీకే లీడ్ లో ఉందని చెప్పొచ్చు విత్ 109 సీట్స్, 118 మ్యాజిక్ ఫిగర్. సో అది క్రాస్ అవుతుందా లేదనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇది మనం తమిళనాడు స్టేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ 1 by 1 చూసాము. సో మూవింగ్ ఆన్,
ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి జోసెఫ్ విజయ్ పోటీ చేశారో ఇప్పుడు మనం చూద్దాం. బేసిక్లీ ఆయన పోటీ చేసింది 2 నియోజకవర్గాల నుంచి. ఒకటి వచ్చేసి పెరంబూర్ అండ్ తిరుచి. సో పెరంబూర్లో ఆయన ఎన్ని సీట్లతో లీడ్ లో ఉన్నారో ఇప్పుడు ట్రాక్ చేద్దాం. సో పెరంబూర్లో ఇంపార్టెంట్ గా ఎవరు పోటీలో దిగారనేది ఇప్పుడు ట్రాక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి జోసెఫ్ విజయ్ అండ్ ఫ్రమ్ టీవీకే పార్టీ, అండ్ దెన్ ఆర్టి శేఖర్ ఫ్రమ్ డిఎంకే. ఇలా మనం చూస్తున్నాము 3rd, 4th, 5th, 6th పొజిషన్ లో అంతా చూస్తున్నాము. సో యాజ్ యూజువల్ ఈ పెరంబూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి విజయ్ లీడ్ లో ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అది కూడా 49,917 ఓట్స్ ఆయన లీడ్ లో ఉన్నట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇది విజయ్ పోటీ చేసిన కాన్స్టిట్యుయెన్సీ నుంచి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎంకే స్టాలిన్. సో ఎంకే స్టాలిన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం వచ్చేసి కోలాత్తూర్. సో ఆయన ఇప్పుడు 2nd పొజిషన్ లో ఉన్నారు. లీడింగ్ లో విఎస్ బాబు, అది కూడా 49,000+ ఓటింగ్ తో ఆయన లీడ్ లో ఉన్నారు. ఎంకే స్టాలిన్ 2nd పొజిషన్ లో ఉన్నారు ఫ్రమ్ డిఎంకే పార్టీ. ఇది ఎంకే స్టాలిన్. దెన్ మూవింగ్ ఆన్ టు 3rd కాన్స్టిట్యుయెన్సీ, అది వచ్చేసి ఉదయనిధి స్టాలిన్ లీడ్ లో ఉన్నారు ఫ్రమ్ డివికే పార్టీ విత్ 28,349 ఓట్స్ తో అన్నమాట. ఆయన పోటీ చేస్తుంది తిరువల్లికేని ఈ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. సో రైట్ నౌ హీఈస్ ఆన్ లీడ్, ఆయన లీడ్ లో ఉన్నారు. సో చూడాలి ఇంకా కౌంటింగ్ ఎండ్ అయ్యేసరికి ఏ విధంగా ఉంటుందో. సో ఇది మొత్తం కూడా తమిళనాడుకి సంబంధించిన పిన్ టు పిన్ డీటెయిల్ అన్నమాట. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అన్ని సీట్స్, ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయి, ఎన్ని సీట్స్ వస్తే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుంది అనేది మనం ట్రాక్ చేసాము. అండ్ అదే విధంగా ఎంకే స్టాలిన్ కావచ్చు, లేకపోతే విజయ్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వీళ్ళు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ఐ న్యూస్ వేదికగా ఒక 4 days బ్యాక్ యూట్యూబ్ లో ఒక సర్వే మేము కండక్ట్ చేసాము. అదేంటంటే తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని మీరు భావిస్తున్నారు అనేది మేము ఒక సర్వే కండక్ట్ చేసాము. ఆ ఫలితాల గురించి షార్ట్ బ్రేక్ తర్వాత ట్రాక్ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు కౌంటింగ్, బట్ 4 days బ్యాకే ఐ న్యూస్ వేదికగా మేము ఒక సర్వే అనేది కండక్ట్ చేసాము. అండ్ పీపుల్ వర్ డామ్ షూర్ అబౌట్ ఇట్. ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారనేది దే న్యూ ఇట్. వాళ్ళకి తెలుసు సీఎం ఎవరు అవుతారనేది. మేబీ మనకి ఈ రోజు తెలుస్తుంది, బట్ వాళ్ళకి ఫ్యూచర్ లో సీఎం ఎవరు అవుతారనేది వాళ్ళు ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసేసారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే 4 days బ్యాక్ క్లియర్ గా ఒకసారి జూమ్ చేసి చూద్దాం. 4 days బ్యాక్ మేము ఐ న్యూస్ వేదికగా యూట్యూబ్ లో ఒక సర్వే కండక్ట్ చేసాం. ఏమని? తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు భావిస్తున్నారు. సో దానికి ఎవరికి ఎంత ఓటింగ్ షేర్ వచ్చాయో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి స్టాలిన్. ఇక్కడ మనం చూస్తున్నాము స్టాలిన్ కి ఎన్ని % ఓట్ షేర్ వచ్చింది? 28%, విచ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి మేబీ ఆయనకు పట్టం కడతారేమో అని అందరు భావించారు. బట్ ఫ్యూచర్ వి కాంట్ ప్రెడిక్ట్ అన్నట్టుగా జనాలు వాళ్ళ ఒపీనియన్ ని తెలియజేసేసారు. అండ్ దెన్ అనూహ్యంగా విజయ్ కి 62% ఓట్ షేర్ వచ్చినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది మనకు. మనం చూసాము ఆ స్టాంపేడ్ కి సంబంధించి ఆయన కేసు ఎన్నిసార్లు అయినా సుప్రీం కోర్ట్ కి కానీ కోర్ట్ చుట్టూ తిరగడం అనేది మనం చూసాము. ఆ తర్వాత డివోర్స్ కేసు కూడా మనం చూసాము. ఇలా చాలా కేసెస్ 1 by 1 ఆయనకు ఒక స్టెప్ బ్యాక్ అన్నట్టుగా అయిపోయింది. బట్ స్టిల్ అసలు వదులుకోకూడదు ఈ అవకాశాన్ని అన్నట్టుగా. జస్ట్ ఇమాజిన్, పార్టీ స్థాపించిన 2 years లోనే హీ కుడ్ డూ దిస్. 2 years లో ఇలా ఇన్ఫాక్ట్ విజయ్ వాళ్ళ ఫాదర్ కూడా అదే అన్నారు, 2 years లో ఇలా అవుతుందని ఎవరు అనుకోలేరు. బట్ స్టిల్ ఫ్యూచర్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ అన్నట్టుగా విజయ్కి 62% ఓట్ షేర్ వచ్చింది ఫ్రమ్ పబ్లిక్.
అండ్ దెన్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు పళనిస్వామి అనమాట, ఆయనకి 6% వచ్చింది. హీస్ ఫ్రమ్ ఏఐఏ డిఎంకే పార్టీ. సో క్లియర్ కట్ గా మనకి ఈ రోజు తెలిసింది దట్ హూస్ గోనా విన్ అని. బట్ జనాలు ఒక 4 days బ్యాకే పీపుల్ 4 days బ్యాకే దే కుడ్ ప్రిడిక్ట్ ఇట్, పక్కా విజయ్ సీఎం అవుతారనేది. సో మనకు చూడాలి, ఇంకా కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి విజయ్కి మ్యాజిక్ ఫిగర్ అనేది అందుతుందా లేకపోతే ఏం చేస్తారనేది. సో బేసిక్లీ విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు కాబట్టి చట్ట ప్రకారం అయితే ఒక నియోజకవర్గం వదులుకోవాలి. ఒకవేళ ఆ నియోజకవర్గం వదులుకుంటే ఆ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీ చేస్తారనేది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం చూడాలి. సో మీన్ వైల్ మనం అయితే ఒకసారి ఈసీ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ కి మళ్ళీ వెళ్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఎస్, సో ఫైనల్లీ ఇంకా కౌంటింగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. స్టిల్ ఇట్స్ పెండింగ్ కాబట్టి చూడాలి ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయో. టీవీకేకి 110 ఉంది, ఏఐఏడిఎంకేకి 57 అండ్ దెన్ డిఎంకేకి 49 సీట్స్ ఉంది అనమాట. సో చూడాలి ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ కి సంబంధించి 5 రాష్ట్రాల ఎలక్షన్ కి సంబంధించి అయితే మనం పిన్ టు పిన్ అప్డేట్ ఇచ్చాము. కానీ తమిళనాడు ఎలక్షన్ అయితే ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోయారు. జస్ట్ ఒకే ఒక సర్వే సంస్థ అయితే టీవీకే పార్టీ పక్కా గెలుస్తుంది, సీఎం అవుతారన్నట్టుగా ప్రిడిక్ట్ చేయగలిగారు. నన్ ఆఫ్ us ప్రిడిక్టెడ్ దిస్, బట్ ఆయన అయితే చేయగలిగారు. సో చూడాలి ఇప్పుడు ఆయన వర్షన్, ఆ సంస్థ వర్షన్ ఏ విధంగా ఉంటుందో. అండ్ దెన్ ఇప్పుడు ఒకవేళ